వెల్కమ్ టు ఫ్యాక్టిజం. గత 1.5 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఒకే అనుభవాన్ని చెబుతున్నారు. నిద్ర పడుతుంది, కానీ విశ్రాంతి రావడం లేదు. కళ్ళు మూసిన వెంటనే కలలు మొదలవుతున్నాయి. కొన్ని స్పష్టంగా, కొన్ని తీవ్రంగా, కొన్ని భయంగా. ఇది ఎవరో ఒకరి అనుభవం కాదు. ఇది చాలా మందిలో కనిపిస్తున్న ఒక ప్యాటర్న్. ప్రశ్న ఒకటే, ఇటీవల కలలు ఎందుకు ఇలా మారాయి? విజ్ఞాన శాస్త్రం చెప్తున్న ఫ్యాక్ట్ ఏంటంటే, మనిషి రోజుకి 3-6 సార్లు కలలు చూస్తాడు. ఒక్కో కల 5-20 నిమిషాల వరకు ఉంటుంది. కానీ మనం లేచేసరికి 95% కలలు మర్చిపోతాం. అంటే మన జీవితంలో మనకు గుర్తుండిపోయే కలలు అన్నీ కలలు కావు. మన మనసును గట్టిగా తాకిన కలలే. ఇటీవల కలలు ఎక్కువగా గుర్తుండిపోవడానికి కొన్ని స్పష్టమైన కారణాలున్నాయి. నిద్రకు ముందు ఎక్కువ స్క్రీన్ టైం, నిరంతర ఒత్తిడి, భవిష్యత్తుపై అనిశ్చితి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అశాంతి. ఈ పరిస్థితుల్లో మన మెదడు లోతైన ప్రాసెసింగ్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు కలలు సాధారణంగా రావు, బలంగా ముద్ర పడతాయి. చాలా మందికి ఇటీవల హింసాత్మక కలలు వస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు, వెంబడింపులు, మరణ దృశ్యాలు. సైకాలజీ చెప్తున్నది ఇదే. పగలు మనం అణిచివేసిన భయం రాత్రి రూపం మార్చుకుని బయటకు వస్తుంది. ఇది ఊహ కాదు, ఇది మానసిక ప్రతిస్పందన. కలలు చెబుతున్నది ఒకటే, లోపల ఏదో మిగిలిపోయింది. కలలో చావు కనిపిస్తే చాలామంది భయపడతారు. కానీ అధ్యయనాలు చెబుతున్న నిజం ఏంటంటే, చావు కలలు శారీరక మరణాన్ని సూచించవు. అవి సూచించేది ఒక్క దశ ముగింపు, ఒక మార్పు, ఒక పాత అలవాటు లేదా సంబంధం అంతం. అందుకే చావు కలల తర్వాత జీవితంలో మార్పులు వస్తాయి. చాలామందికి తాతలు, అమ్మమ్మలు, పెద్దవాళ్ళు కలలో కనిపిస్తున్నారు. ఇది భయం కాదు, మన మనసుకి భద్రత కావాలి, మార్గనిర్దేశం కావాలి. ఆ అవసరం మన జ్ఞాపకాల రూపంలో కలగా వస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉంటే మన మనసు స్థిరంగా ఉంది. వాళ్ళు బాధగా ఉంటే మన జీవన దిశను ఒకసారి చూసుకోమంటున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. కలలు మానసిక వ్యాధులు కావు. కానీ నిద్రలేమి, నిరంతర భయం, విశ్రాంతి లేకపోవడం ఇవి మానసిక సమస్యలకు దారి తీస్తాయి. అందుకే నిపుణులు చెప్తున్నారు, కలలను భయంగా కాదు, సమాచారంగా చూడాలి. సాధారణమైన కొన్ని అలవాట్లు కలల ప్రభావాన్ని తగ్గిస్తాయి. నిద్రకు ముందు స్క్రీన్ టైం తగ్గించడం, లేచిన వెంటనే కల గుర్తుంటే రాసుకోవడం, ఒకే కల పదే పదే వస్తే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం, అవసరమైతే నిపుణుడిని సంప్రదించాలి. కలతో పోరాటం కాదు, కలతో అవగాహన. కలలు మన భవిష్యత్తును చెప్పకపోవచ్చు, కానీ మన లోపల ఏం జరుగుతుందో సూటిగా చూపిస్తాయి. వాటికి భయపడితే కాదు, అర్థం చేసుకుంటే అవి మనకు శత్రువులు కావు. అవి మనల్ని మేల్కొల్పడానికి వచ్చిన సంకేతాలు. కలలు భవిష్యత్తును మెచ్చుకోకపోవచ్చు, కానీ మన జీవితంలో ఏమీ తప్పుగా సాగుతుందో సూటిగా చూపిస్తాయి. సో, ఇక నుండి కలలొస్తే భయపడకండి, విశ్లేషించుకోండి. ఈ స్టోరీ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్‌తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.